అందరికీ నమస్తే. నేను మీ అభిరంభయ్య. నేను సడన్‌గా వీడియోలోకి రావడానికి కారణము ఒక చిన్న విషయం ఉంది. ఏంటంటే మనం చాలా వరకు లైటింగ్ అవసరం లేదులే. ఈ మాత్రం దానికి లైటింగ్. అయితే నాకు తెలిసినంత వరకు మిడ్‌నైట్ అంటే మీరు రాత్రి పడుకునేటప్పుడు మొబైల్‌ని ఛార్జింగ్‌లో పెట్టి అలా వదిలేసినా, అదేవిధంగా పూర్తిగా ఛార్జింగ్ డౌన్‌లో ఉన్నప్పుడు అలా పూర్తిగా వదిలేసిన, వీలైనంత వరకు మీరు ఎన్నో యాప్లు యూజ్ చేసి రీసెంట్లీలో అలా పెట్టి వదిలేసిన, వీలైనంత వరకు మొబైల్స్ అనేవి హ్యాంగ్ అవుతాయి. మనం ఇదివరకు చూసుంటాం, కొన్నిసార్లు మొబైల్స్ వాటంతట అవే కాల్ చేస్తుంటాయి, వాటంతట అవే ఆప్షన్స్ మారుతుంటాయి. మనం ఏం చేయకపోయినా వాటంతట అవే కాల్స్ వెళ్తుంటాయి. కొన్నిసార్లు వాట్సాప్ కూడా ఓపెన్ అయిపోద్ది, కొన్నిసార్లు ఫోన్ ఓపెన్ అయిపోద్ది, కొన్నిసార్లు డైలింగ్ వెళ్ళిపోద్ది, ఎమర్జెన్సీ అని వస్తుంది. ఇలాంటివన్నీ కూడా, వీటన్నిటికీ కూడా కారణం అనేది ఒకటి ఉండే. మీరు గూగుల్లోకి వెళ్ళి మొబైల్ నైట్ టైమ్స్ యాక్సిడెంటల్ సర్వీసెస్ అనుకుని కొడితే సర్వర్ ఇష్యూస్, మొబైల్ నైట్ టైం యాక్సిడెంటల్ సర్వర్ ఇష్యూస్ అని కొడితే ఫిజికల్ దీంతో పాటు ఎలక్ట్రికల్ మొబైలైజ్డ్ ఇష్యూస్ అన్నీ వస్తాయి మొత్తం టోటల్. అంటే రాత్రి మీరు పడుకునేటప్పుడు నెట్ ఆపకుండా ఛార్జింగ్లో పెట్టి అలా కంటిన్యూస్గా వదిలేసిన, అందులో రీసెంట్లీ యాప్లు ఏమైనా ఉన్నాయనుకో, వాట్సాప్ వగైరా వగైరా, ఏది ఏమవుతుందో తెలియదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు అలా వదిలేసినా కూడా ఈ సిస్టమ్స్ అనేవి ఎలా హ్యాండిల్ అవ్వాలో తెలియక పూర్తిగా స్విచ్ ఆఫ్ అయిపోతాయి. ఇది అన్న నీవేదో మాకు సొల్లు చెప్తున్నావు అని కాదు. ఎందుకంటే ఈరోజు నాకు ఒక ఇన్సిడెంట్ అయ్యింది. యాక్చువల్గా మాకు తెలిసిన ఒక ఇది నాకు ఈరోజే ఎదురైన అనుభవం ఇది. ఎందుకంటే మనం నైట్ టైం పడుకునేటప్పుడు నెట్ ఆన్లో పెట్టి పడుకున్నా, లేకపోతే పూర్తిగా రీసెంట్లీ యాప్ అంటే మ్యాక్సిమం సోషల్ మీడియాని కానీ పర్సనల్ మెసేజెస్ కానీ అన్నీ కూడా ఆన్లో పెట్టి అవి క్లియర్ చేయకుండా వదిలేసి అలాగ వదిలేసిన, వీలైనంత వరకు మన మొబైల్ హ్యాంగ్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందో మొబైల్లో తెలియదు. సింపుల్గా ఇక్కడ ఒక ఇమేజ్ డిస్ప్లే అవుతుంటుంది. మీరు గూగుల్లో మిడ్‌నైట్ మొబైల్ సర్వర్ ఇష్యూస్ అనుకొని కొడితే ఖచ్చితంగా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతుంటుంది నా ఎదురుగా. ఇవన్నీ మీరు గూగుల్లో కొడితే వీలైనంత వరకు తెలుస్తుంది. ఛార్జింగ్లో పెట్టి వదిలేసిన, మొబైల్లో అన్ని యాప్స్ ఆన్ చేసి మీరు రాత్రి పడుకున్నప్పుడు వదిలేసిన, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కోర్స్ ఒక మెసేజ్ వెళ్ళొచ్చు, లేకపోతే మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోవచ్చు, లేకపోతే ఎమర్జెన్సీ అని రావచ్చు. ఇవన్నీ కూడా మొబైల్ కంపెనీస్ ఏం చెప్తాయి తెలుసా, వీలైనంత వరకు నెట్ వాడేటప్పుడు మాత్రమే ఆన్లో పెట్టండి, తర్వాత ఆఫ్ చేసేయండి. ఎందుకంటే ఇంటర్నెట్ ఆన్లో ఉంటే మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది ఆన్లో ఉంటుంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. హ్యాంగ్ అనుకొని అంటే ఆగిపోవడం, హ్యాంగ్ ఓవర్ అంటే ఆగిపోయిన దానికి మించి, ఇవన్నీ కూడా మొబైల్లో చాలా వరకు ఉంటాయి. మన ఉద్యానంలో ఉన్న జనాలకి ఎవరికి తెలియదు. కాకపోతే కొన్నిసార్లు నైట్ టైము కొన్ని మొబైల్స్లో ఏం జరిగినా కూడా వేరే వాళ్ళు బాధితులు అవుతుంటారు. అందుకే నేనేం చెప్తున్నానంటే, అనవసరంగా మీ వాళ్ళని మీరు తప్పుపడితే మీరే పోతారు. వీలైనంత వరకు, అది నాకు తెలిసినంత వరకు మీ వాళ్ళ మీద మీరే నిందేసుకుంటారు. అందుకనే ఈ మొబైల్ జాగ్రత్తలను వీలైనంత వరకు పాటించండి. ఖచ్చితంగా మీరు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, ఈరోజు నాకు ఒక అనుభవం ఎదురైంది, అందుకని ఇది మీకు వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. ఎవరేమనుకున్నా పర్వాలేదు. అన్న, నీకు తెలిసి అనుకొని చెప్పి నీవేదో సొల్లు చెప్తున్నావు మాకు, నీవేదో తెలిసి అనుకొని చెప్పి నీకు మొబైల్ గురించి నీకు ఎంత ఐడియా ఉన్నా మాకు అన్నీ ఉంటాయి, నీకు మొబైల్లో ఎంత అవగాహన ఉన్నా కూడా ప్రతి ఒక్కటి మాకు తెలుసు, నీవు ఎంత చేస్తావో మాకు తెలుసు. ఇవన్నీ మాకు అనవసరం. నాకు తెలిసింది నేను ఒకటి చెప్పాను. వీలైనంత వరకు ఈ వీడియో వినేటప్పుడు మీకు కూడా అనిపించి ఉంటుంది, మొబైల్ ఆటోమేటిక్గా కాల్ వెళ్ళడం, మొబైల్ ఆటోమేటిక్గా హ్యాంగ్ అవ్వడం, ఇలాంటివన్నీ అవుతుంటాయి. మరి అవన్నీ ఎవడు చేస్తున్నాడు? అవన్నీ మీకు తెలియకుండా వేరే వ్యక్తి వచ్చి నొక్కుతున్నాడా? ఇవన్నీ ఇలానే ఉంటాయి. ఎందుకంటే దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మొబైల్లో నెట్ వాడినంతసేపు ఆన్లో పెట్టాలి. వీలైనంత వరకు ఛార్జింగ్లో పెట్టి అలా కంప్లీట్గా వదిలేకూడదు. వీలైనంత వరకు మొబైల్లో వాడే ప్రతి అప్లికేషను వెంటనే క్లియర్ చేయాలి. కానీ రీసెంట్లలో ఉంచి అలానే వదిలేస్తే, నోట్లో ముద్ద పెడితే అది మింగుతామా, ఊస్తామా, తుమ్ముతామా మనకే తెలియదు. అలాంటిది చిన్న చిన్న పార్ట్లతో కూడిన మొబైలు మరి ఎలా ఉంటుంది బ్రదర్? అది అందరికీ తెలిసిందే కదా. వీలైనంత వరకు మీకు తెలిసిన వాళ్ళు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.